ఒకళ్ళకు మంచి చెడ్డ చెప్పే ముందు మనం ఆచరించాలే అన్నారు పెద్దోళ్ళు. అందుకేనేమో దేశంలో ఉన్న పబ్లిక్ అందరికీ పొదుపు మంత్రం పాటించాలి అని చెప్పిన మోడీ సారు ముందు తానే పాటించి చూపించిండు. ఇప్పుడు మోడీ సార్ను చూసి తతిమ లీడర్లు కూడా పెట్రోలు డీజిల్ పొదుపు చేసుడు చాలు చేసిర్రు. నిన్న మొన్నటి దాకా 10-15 బండ్లేసుకొని తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు సగానికి సగం తగ్గించుకుర్రు. చూడుర్రి. దేశానికి సేవ చేయాలంటే తుపాకులు పట్టుకొని పోయి యుద్ధాలే చేసే పని లేదు. పెట్రోలు డీజిల్ పొదుపు చేయండి చాలు అంటుండ్రు లీడర్లు. అనుడే కాదు, ముందు వాళ్ళు పాటించి ప్రజలను పాటించమని చెప్తుండ్రు. ప్రధానమంత్రి మోదీ సారు చూపించిన బాటలనే నడుస్తాండ్రు. పెట్రోల్ డీజిల్ పొదుపు చేయనికే బుధవారం నాడు తాను రాంగపోంగ తిరిగే బండ్లలో సగానికి సగం తగ్గించుకున్నాడు ప్రధానమంత్రి సారు. ఇది వరకు సారంట 10-15 బండ్లు తిరిగేది, కానీ ఇప్పుడు 2-3 బండ్లే తిరుగుతున్నాయి. ఇట్లనే ఏపీలో సీఎం చంద్రబాబు సారి అంట కుయ్యి అనుకుంటా 11 కార్లు లైన్ కట్టేది, కానీ ఇప్పుడు సారి అంట 4 కార్లే తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా బండ్లు తగ్గించుకుండు. ఐటీ మంత్రి లోకేష్ సారు 2 కార్లే వాడుతుండు. ఇట్లా ఏపీలో లీడర్లంతా కాన్వాయ్ బండ్లు తగ్గించుకుండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే కేబినెట్ మీటింగ్లో కూడా పొదుపు ముచ్చట్లు గట్టిగానే నడిచినాయట. ఇక చూడరే మంత్రి సారే చెప్పుకొచ్చిండు. ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ సార్ కూడా కాన్వాయ్ల బండ్లు తగ్గించాలని నిర్ణయం చేసిండట. ముఖ్యమంత్రి కాన్వాయ్లో 9 బండ్లుంటే వాటిని 4కి తగ్గియాలని చూస్తుండ్రట. మంత్రులు కూడా గదే ఆలోచనలు ఉన్నారట. అటు మోదీ సార్ చెప్పిన పొదుపు మంత్రాన్ని పువ్వు పార్టీ వాళ్ళంతా గట్టిగా పాటిస్తాండ్రు. తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు ఇప్పటి సంది పట్నంలో ఎక్కడికి పోవాలన్నా మెట్రో ఎక్కిపోతానని చెప్పిండు. పబ్లిక్ కూడా బండ్లన్నీ ఇంటికాడ పెట్టి మెట్రో రైళ్లను బస్సులలోనో తిరగాలి అన్నట్టు చెప్పిండు. అటు ఢిల్లీలో వారానికో రోజు నో కార్ డే అని పెట్టిండ్రట. అంటే ఆయా సర్కారు ఉద్యోగులంతా కార్లు బయటికి తీయొద్దా అన్నట్టు. గిట్లా ఒక్క లీడర్లే కాదు, ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళు దేశం అంతటా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ను పొదుపుగా వాడుకునే ఈగురం చేస్తాండ్రు. చట్టం ఎవరికి సుట్టం కాదు, అందరికీ సమానమే అంటుంటారు. అందుకే తప్పు చేసిన వాళ్ళు ఎవళ్ళైనా ఎంత టోళ్ళైనా సరే జర్ర వెనుకకో ముంగటికో ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అట్లనే తప్పు చేయకపోతే కడిగిన ముత్యం లెక్క బయటికి కూడా రావచ్చు అన్నట్టు తప్పొప్పులు చట్టం అంటే యాదకొచ్చింది. బండి భగీరథ్ కేసు ఎక్కడి దాకా వచ్చిందో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పర్రి. సెంటర్ మంత్రి బండి సారు కొడుకు బండి భగీరథ్ ఎక్కడున్నాడో ఏమో మరిగా. ఆయన మీద పెట్టిన పోక్సో కేసులో ముందుగా వెళ్ళిన బెయిల్ కావాలని హైకోర్టుకు పోయిండ్రు. ఇక దాని మీద కోర్టు సార్లు విచారణ చేసిండ్రు. లోపటి ఏమైందో ఇక బండి భగీరథ్ తరపుకేంచి వాదించిన వకీల్ సాబే చెప్పుకొచ్చిండు. చూడండి, మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి, అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్లే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తం ఇన్ఫ్రాక్ట్ చేసేసే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిం బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. ఆగో గట్ల అయిందట. గంతేకాదు, మధ్యంతర బెయిలా ముందస్తు బెయిలా అనేది మళ్ళోసారి మాట్లాడదాం అన్నారట కోర్టు సార్లు. ఇంకో దిక్కు బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదంటారు గులాబీ లీడర్లు. తాపకో లీడర్ మైకుల ముంగటికొచ్చి గట్టిగానే అరుచుకుంటారు. గిట్లనే బుధవారం నాడు కవితక్క మైకుల ముంగటికొచ్చి అంత కారు పార్టీ వాళ్ళు చేస్తారు అన్నట్టు మాట్లాడే కదా. ఆగో దాని మీద గులాబీ లీడర్లు మస్తు గుస్సకొచ్చిండ్రు. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు, మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఏమన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. గిట్ల నడుస్తున్న ఈ లీడర్ల ముచ్చట్లు. అటు పోలీసు వాళ్ళు 2 సార్లు నోటీసులు ఇచ్చిండ్రట, కానీ ఇప్పటిదాకా బండి భగీరథ్ పోయి వాళ్ళకి హాజరైతే పర్లేదు. శుక్రవారం వస్తానన్నట్టు మెయిల్ పంపించిండని ముచ్చట్లు వచ్చినాయి, కానీ మరి ఏమవుతుందో చూడాలి. అట్లిట్లా పంచాయతీ అయితే కోర్టు సార్ల ముంగటికి పోయింది కదా. ఇక జర్ర అటో ఇటో పాలేంటియో నీళ్ళేంటియో బయటకు వస్తాయి అనుకుంటారా అందరూ.
గడియ రికాం లేదు గవ ఆమ్దాని లేదు అన్నట్టు తయారైతున్నది రోజు రోజుకు రైతన్నల పరిస్థితి. రెక్కలు ముక్కలు చేసుకొని బంగారం అసొంటి పంటలు పండించినా సరే ఏం ఫాయిదా లేకుండా పోతున్నది. ఎంతని చెప్పాలి, ఏడికని చెప్పాలి. ఓ దిక్కు అకాల వర్షాలు, ఇంకో దిక్కు ఆఫీసర్ల నిర్లక్ష్యము, రెండు కలిసి అన్నదాతలను గోస పెడుతున్నాయి. చూడుర్రి ఎట్లున్నాయో పరిస్థితులు. ఏ ఇత్తనం వేసిన కానుండి కష్టపడితే ఈ తారీఖు వరకు మా కష్టాలు దేవునికి ఎరకవుతున్నాయి. మరి మేము ఎట్టకేలా పండించి పంట వీడికి వస్తేనేమో ఈడ కొంటలేరు. ఈడ పోసిన కొండనాగుల స్టాకా, ఈడే స్టాకా, ఎవరికి అమ్ముకోవాలి మేము? కాదన్నట్టు ఏం చేయాలి, ఎవరికి అమ్ముకోవాలి చెప్పుండ్రి అని అడుగుతాండ్రు మక్క రైతులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దిక్కు అరిగోసపడుతుండ్రు అన్నదాతలు. 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఇట్లా వారాల కమానం మార్కెట్లో పడిగాపులుగా వస్తాన్రట. సంచులుంటే లారీలు ఉంటలేవాట, లారీలుంటే సంచులు ఉంటలేవాట. కొంటరా కొనరా ఏదో ఒకటి చెప్పుండ్రి అని అడుగుతాండ్రు. లేదంటే వచ్చిన కాడికాయ దళారులకు అమ్ముకుంటాం అన్నట్టు మాట్లాడుతుండ్రు చాలా మంది రైతన్నలు. ఇంకో దిక్కు యాలగాని యాలల పడుతున్న వానలతోని దిక్కు దోత్తలేదు అన్నదాతలకు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డుల అర్ధమరాత్రి బడబడ వాన పడేటాలకు జొన్నలన్నీ తడిచిపోయినాయి. కండ్ల ముంగట కష్టపడి పండించిన పంట అంతా గంగపాలు అవుతుంటే అయ్యో దేవుడా అని బాధపడుతుండ్రు రైతులు. వర్షం భారీగా 11-13 నిమిషాల వరకు ఒక అరగంటకెక్క జొన్నలు సత్యనాశ దింగాన అయిపోయినాయి. ఇక్కడ మాకు పారీలు లేక రైతులము ఎంతో ఇబ్బందుల పాలవుతున్నాము. ఈ జొన్నల కొనుగోలు పోసుకొని మా పరిస్థితి ఇలా ఉంది. దయచేసి వెంటనే ఈ జొన్నలు కొనుగోలు చేయాలని కలెక్టర్ గారిని అందరినీ కోరుచున్నాను. ఎప్పుడు వాన వచ్చేది తెలుస్తలేదు, ఎప్పుడు గాలి దుమారం వచ్చేది తెలుస్తలేదు. జపన కొనుండ్రి సార్లో అని అడగబట్టిండ్రు. అయితే మొన్ననే సీఎం రేవంత్ సారు అన్ని జిల్లాల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి లాపర్వ చేయకుండా మస్తు గట్టిగానే చెప్పిండు. సంచులకు సంచులు, లారీలకు లారీలు అన్ని తయారుగా పెట్టుకొని అని కూడా చెప్పిండు. మరి ఇంకా కూడా రూబడి పెంచకపోతే ఎట్లా అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. కడుపు మండి కొన్ని దిక్కుల రోడ్డెక్కి లొల్లులు కూడా చేస్తాండ్రు. ఆడ ఈడ అని చెప్పుడు కాదు కానీ చాలా దిక్కుల గిట్లనే ఉన్నది పరిస్థితి. ఓ దిక్కు చెడగొట్టు వానలు, ఇంకో దిక్కు నిర్లక్ష్యం, రెండు కలిసి ఆగం పట్టిస్తున్నాయి. మరి ఎట్లా గట్టెక్కుతారో ఏమో కర్షకులు. తమిళనాడుల దళపతి విజయ్, అస్సాంల హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల సువేందు అధికారి, పుదుచ్చేరిల రంగస్వామి ఇట్లా కొత్త ముఖ్యమంత్రులంతా కొలువుదీరిర్రు. ఇప్పటికే దస్కతులు కూడా చేసిర్రు. కానీ ఒక్క కేరళం దిక్కే సీఎం సీట్ల ఎవలను కూర్చోబెట్టాలే ఏం కథ అనేది ఓ పఠాన దిగుతలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సోచాయించి 10 రోజులకు కాబోయే సీఎం ఎవరో చెప్పిర్రు. పని రా కథ ఏందో చూద్దాం. 10 రోజులకు కేరళలో సీఎం కుర్చీలకు ఎక్కేదేవలో లెక్క తేలింది. ఆఖరి దానిక కేసీ వేణుగోపాల్ సారే కేరళలో సీఎం అనుకున్నారు అందరూ. గానీ ఆఖరికి ఈసార్లు కుర్చీలకు ఎక్కియాలని డిసైడ్ అయ్యారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద మనుషులు. పేరు వీడి సతీష్ అను. ఈ నడుమ ఓట్లైన 5 రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి. మొత్తం 140 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే అందులో ఇండియా కూటమికించి 102 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఫలితాలు వచ్చి కూడా 11 రోజులు అయితేనే ఉన్నది. అయినా సీఎం కుర్చీకి పోటీ గట్టిగా ఉండేటాళ్లకు ఇన్ని రోజులు ఆలస్యం చేసి ఆఖరికి సార్లు కుర్చీలకు ఎక్కించాలన్నట్టు. ఆయనకు కూడా గట్టిగానే ఉన్నదుల్లో రాజకీయ అనుభవము. ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో 1964లో పుట్టిండు సారు. మైక్ అందుకుంటే మామూలుగా ఉండదు సారు స్పీచ్. చిన్నప్పటి సందే రాజకీయం అంటే మస్తు పాయలం. 2001లో తొలుత ఎమ్మెల్యే అయిండు. అప్పటి సంది ఇప్పటి వరకు వరుస పెట్టి 6 మాటల ఎమ్మెల్యే. అంత మునుపు కేరళ హైకోర్టులో నల్ల కోట్ వేసుకుని కేసులు వాదించిండు కూడా. ఇక రాజకీయంలోకి వచ్చినాక వెనకకు మరి చూసుకున్నదే లేదు. అట్ట పోయిన పారి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇప్పుడు సీదా సీఎం అయిండు. ఈ నెల 18వ తారీఖు నాడు సారు ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలకు ఎక్కుతాడట. ఇయాటికైతే ఇంతే. సారు ప్రమాణ స్వీకారం చేసినాడు. సారు ఏమేం చెప్తాడు, ఆయన పాలన ఎట్ట నడిపేయాలనుకుంటుండో అన్ని కుల్లం చెప్పుకుందాం అయ్యాల. ఎండ కొడుతున్నది, ఉబ్బరిస్తున్నది, ఎండదేవుడు జోరు పెంచిండు అని అనుకునే లోపు చల్లగా చినుకులు పడుతున్నాయి. సరే ఇక వానదేవుడు చల్లగా చేసిండు, అంతా చల్లబడ్డరు అని అనుకునే లోపు మళ్ళా సుర్రుమని ఎండదేవుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఆట ఆడినట్టే ఉన్నది కథ. ఇటు పురాగా ఎండాకాలం ఉండలేదు, అటు పురాగా వానాకాలం ఉండలేదు. రెండు కలిపి కొడుతున్నాయి. అన్నిటికీ మించి గాలి దుమారం చేపట్టి ప్రాణాలే పోతున్నాయి. ఓ 2 దినాలు నువ్వు ఉండు, ఓ 2 దినాలు నేనుంటా అని వంతులు వేసుకొని డ్యూటీ చేసినట్టే ఉన్నది. పోండ్రి ఎండలు వానల వ్యవహారం. అది కూడా కొడితే ఇరుగబడి కొడుతుండే ఎండదేవుడు. అటు వడగండ్లు పిడుగులతోని బుగులు పట్టిస్తుండు వానదేవుడు. ఈగ ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం తయారైందట.
దాని మూలానకి 2 దినాలు కోస్తాంధ్ర రాయలసీమ దిక్కు వానలు పడతాయని చెప్తుండ్రు మొగుల ఆఫీసర్లు. అటు నైరుతి రుతుపవనాలు కూడా రువ్వడి ఉరుకొస్తున్నాయట. 16వ తారీఖు కల్లా అండమాన్ దీవులను తాకుతాయి అంటుండ్రు. అయితే ఇంకో 10 రోజులలో రోహిణి కార్తె రాబోతున్నది. వెనకటోళ్ళ ముచ్చట్ల ప్రకారం రోహిణి కార్తెలో రోళ్లు బగిలే ఎండలు కొడతాయా అంటుంటారు. కానీ ఈసారి రోహిణి కార్తెలో మాత్రం ఇయ్యరమయ్యర వానలు దంచేటట్టున్నాయి కదా అనుకుంటారు చాలా మంది. అయినా ఇయ్యాలున్నట్టు రేపు ఉంటలేదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటలేదు. 10 రోజుల తర్వాత ఏమవుతుందో చూడాలి మరిగా. ఇక మన దిక్కు వానల ముచ్చట్లు గట్లుంటే అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వానలకు తోడు గాలి దుమారం పిడుగులు చేయబట్టి అల్ల కల్లోలమైంది. ఆగో బరేలి జిల్లాలో ఓ మనిషి గాలిలో ఎగిరిపోయిండు. గాలి గట్టిగా వీస్తున్నదని ఓ రేకుల షెడ్డును పట్టుకొని నిలబడ్డాడట మనిషి. కానీ వాయుదేవుని బలం ముంగట పెద్ద పెద్ద షెట్లే కూలి పడుతుంటాయి. అసోంటిది రేకుల షెడ్ ఎంత చెప్పుండ్రే. అందుకే గట్ల రేకుల షెడ్డుతో పాటు మనిషి కూడా గాలిలో ఎగిరిపోయిండు. గంత మీదికేంచి పడితే దెబ్బలు గట్టిగానే తగిలినాయట. దవాఖానలు ఉన్నాడట ఇప్పుడు. ఇక యూపీలో వానలు గాలి దుమారం చేయబట్టి 89 మందికి ఎక్కువనే జీవిడిచినరాట. 100 కొద్ది మూగ జీవాలు జీవిడిచినాయి. ఇండ్లు కూలిపోయినాయి. ఆగం అయింది. ప్రకృతి పగబట్టినట్టే చేసింది అనుకో రాదుండ్రి. ఏందో ఏమో ఈ నడమ ఎండైనా వానైనా ఏదొచ్చినా మనసులో పానాలు తీసేంత ప్రతాపం చూపిస్తున్నాయి. చిన్నగున్నప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొనికే మా తాతను ఊకే పైసలు అడిగేది. కోపం వచ్చి పైసలు ఏమన్నా షెట్లకు కాస్తున్నాయా అని తిట్టేది. ఇప్పటికీ చాలా మంది గిదే మాట అంటుంటారు. కానీ నిజంగా పైసలు కాసే షెట్టే ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. రంది లేకుండా అందరూ ఇళ్లలో పైసల షెట్లు పెంచుకొని ఇష్టం ఉన్నంత ఖర్చు పెట్టుకునేటోళ్ళు. అసలు ఇప్పుడు పైసల షెట్ల ముచ్చట ఎందుకు వచ్చింది అని అంటే పెరిగిన రేట్లు చేయబట్టి ఇట్లనే అనిపిస్తుంది మరి చాలా మందికి. పైసలు కాసే చెట్లుంటే నిజంగానే మంచిగా ఉండు. మరి బంగారం రేట్లు పెరిగినాయి అని మాట్లాడుకుంటానం కానీ బంగారం కొనుంటే దేవుడు ఎరుగు. కంసేకం కడుపుకి ఇంత కమ్మగా ఉడికేసుకొని తిందామంటే కూడా జేబులు గుళ్ళు అయ్యే కథ అవుతుంది. ఇప్పటికే హోటళ్ళ పోంటి గ్యాస్ బండ రేట్లు శీతం పెరిగినాయి. రేపో మాపో ఇంట్లో వాడుకునే సిలిండర్ రేట్లు కూడా పెరుగుతాయి అంటారు. పండ్ల పని పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి అంటుండ్రు. ఉప్పులు పప్పులు కూరగాయలు అన్ని రేట్లు పెరిగినాయి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేటోళ్ళు కూడా గీక్కొని ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నదంటే ఇక సామాన్యుల గురించి చెప్పాలనా? గాసం వెళ్ళని రోజులంటే ఇవే కావచ్చు. పాడైపోను ఏం రేట్లమ్మా. కొనలేక తినలేక తిరగలేక తీరొక్క తిప్పల పడుతున్నారు సామాన్య పబ్లిక్. ఇది వరకు 150 బలికేది లీటర్ నూనె ప్యాకెట్ ఇప్పుడు 170 నుంచి 200కు పెరిగింది. 4-5 మంది ఉన్న ఇంట్లో నెలకు 4 నూనె ప్యాకెట్లు వేసుకున్న అదనంగా ఇంకో 500 ఖర్చు అవుతున్నాయట ఇప్పుడు. అటు అమూల్ మదర్ డైరీ పాల ప్యాకెట్ల మీద లీటర్కు 2 రూపాయలు పెంచిండ్రు. ఉంటుంటేనే టమాటా రేట్లు పెరిగినాయి. అన్ని కూరగాయలు కూడా శీతం రేట్లు పలుకుతున్నాయి. సబ్బులు సరుపులు బిస్కెట్లు ఇట్లా ఇంట్లోకి అవసరమైన సామాన్లు అన్ని మస్తు పిరమైనాయి. దునియాలో ఎక్కడ ఏమైనా మన వంటింట్లో పొయ్యి ఆరిపోయే కథ అవుతున్నది. మన జేబులకు తూట్లు పడుతున్నాయి. ఆదాయం ఆటాన ఖర్చు రూపాయి అన్నట్టు తయారైంది ఆమ్ ఆద్మీ పరిస్థితి. ఎట్లా బతకాలనో ఏమోనని సగటు మనిషి బెంగటిల్లుతున్నాడు ఇప్పుడు. కరీంనగర్లో ఒక బంగారం దుకాణంలో దొంగలు పడి సొమ్ములు ఎత్తుకపోయిన దాని మీద ఎంత రచ్చయిందో ఎంత రచ్చ అవుతుందో అందరికీ ఎరుకున్నదే కదా. వారం రోజులకెంచి దాని మీదనే రోజుకో తీరు వార్త చెప్తున్నాం కూడా మా పటాస్ వార్తలల్లా. ఇన్నొద్దులకు ఆ దొంగల గుంపును పట్టుకుర్రు కరీంనగర్ పోలీసు వాళ్ళు. గా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. చలో కరీంనగర్. ముఖాలకు నల్ల ముసుగులేసుకొని ముఖం కానరాకుండా పోలీసోళ్ళ వెనక మరలా నేలకు తలకాయలు వేసుకొని నిలబడ్డారు సుషిర్రా. రాష్ట్రంలో బంగారం దుకాణాలు నడిపించేటి ఓనర్లకు ఓ బుగులు పుట్టించిన దొంగలు వీళ్ళే. ఆ కరీంనగర్ బంగారం కొట్ల 1.5 కిలోల మీదనే బంగారం ఎత్తుకపోయిన దొంగలు మొత్తం 13 మంది. అందులో దుకాణం లోపలికి దొంగతనానికి పోయింది 5గురు, బయటుండి కావలు కాసింది 8 మంది. అందులో 3 దొరికిర్రు ఇప్పటికైతే. నెల రోజుల ముందుగాలొచ్చి అద్దులు ఆల్మాలు చూసుకొని పోయిర్రటనులో. ఇనీషియల్గా చూస్తే 5 అఫెండర్స్ కేమ్ విత్ ఆర్మ్డ్ పిస్టల్స్ అండ్ అఫెన్స్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో మొత్తం మనకి ఏం తెలిసింది అంటే పర్సన్ గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్ కింద ఈ గ్యాంగ్ మెంబర్స్ పనిచేస్తున్నారు. ఈ కేసు రిలేటెడ్ టోటల్ 13 పీపుల్ నేమ్స్ బయటకు వచ్చింది. దీంట్లో 3 వీ హ్యావ్ అరెస్టెడ్. ఇంకా అఫెండర్స్కి అరెస్ట్ చేయడానికి టీమ్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. 3 పట్టుకుర్రట, 10 మంది తప్పించుకొని తిరుగుతుర్రట.
వాళ్ళను కూడా పట్టుకుంటాం అంటుండన్నట్టు సారు. గమ్మత్ ఏందంటే ఒకరికొకళ్ళు తెలియదు, అందరినీ గుంపు చేసింది గీడే. పేరు సుబోధ్ సింగ్. రాష్ట్రానికి ఒకరిని పిలిచిండు, పక్కా ప్లాన్ గీసిండు, దుకాణాలకు దొంగతనానికి తోలిండు. ఎత్తుకొచ్చిన కిలోన్నర బంగారం ఎవళ్ళ వాటాలకు వాళ్లకు పంచి ఎటోలన్నట్టు ఎలగొట్టిండు. వచ్చే జాడ తెలవకుండా పోయేటి మతలబ్ తెలవకుండా ప్లాన్ వేసిండు అన్నట్టు. ఇగిన్నరు కదా పబ్లిక్, ఈసొంటి దొంగబడవేగాళ్ళు రాష్ట్రంలో బగమోపైర్రు. దుగ్నపోలే కాదు, మీరు కూడా పైలంగా ఉండుర్రి, లేకుంటే ఇండ్లు లూటి పోయినాక నెత్తులకు చేతులు పెట్టేటి కథ అవుతుంది సుమా. సంక్రాంతి అనగానే ముందుగల మనకు యాదికొచ్చేటిది కోడి పందాలు. పండుగ 10 ఉందన్న కాడ నుంచి మోదాలు పండుగ వెళ్ళినాక నెల దాకా అయితేనే ఉంటాయి. గల్లీ గల్లీకి వాడకు కొబ్బరి తోటల నడుమ కోళ్ల కొట్లాటలు జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగ అయ్యాల కోడి పందాలు నడిస్తే ఈ పందాలు ఎండాకాలం అంతా నడుస్తాయి. గా 2 నెలలు ఏడాదికి సరిపోను పందాలు పెడతారు మనోళ్ళు. ఇంతకు ఏంది ఆ పందాలు అని అంటే, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు, సీసీ కెమెరాలు, ల్యాప్టాప్లు, ఏటీఎం కారెట్లు, క్రెడిట్ కారెట్లు అన్ని ముద్దుగా బల్ల మీద వేర్చిర్రులే. ఇదంతా చూసి ఏదైనా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు బాగు చేసేటి దుకాణం గిట్లనేమో అని అనుకునేరు. ఇదంతా క్రికెట్ బెట్టింగ్ దందాల చేసేటి బద్మాష్ గన్ల కడబట్టుకున్న సరుకు సామాను. గోవాను అడ్డా చేసుకుని ఐపీఎల్ క్రికెట్ ఆట మీద కాయరాజా కాయ బెట్టింగ్లు నడిపిస్తుర్రట. బంతికి బెట్టింగే మళ్ళా. 6 నెలలలో 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అంటే చూడుర్రి మరి దందా ఏ తరీకల నడుస్తుందో. ఇక కొన్ని ఆన్లైన్ యాప్లను ఫోన్లకు పంపుడు, అండ్లనే బేరా సారాలు చేసుడు. మొత్తం 530 దొంగ బ్యాంక్ ఖాతాలు తీసిరటనుల్లో. అందులో ఓ 230 బ్యాంక్ ఖాతాల లెక్కలు తీస్తే ఆ నెలల్లో 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తేలిందట. అంతేనా సారు? ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, తర్వాత కోల్కతా, అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని తెలుసుకున్నాము. ఈ దందాకు సూత్రధారి కరణ్ పఖ్రాని అనేటోడట. ఛత్తీస్గఢ్ మనోంది. క్రికెట్ బెట్టింగ్ పెట్టి ఆగమైన విశాఖపట్నంలో ఉండేటి రవిశంకర్ అనేట ఆయన అక్కడి పోలీసోళ్లకు ఫిర్యాదు అయితే ఈ కథ అంతా బయటపడ్డది అన్నట్టు. దందా నడిపించేటోళ్ళను పట్టుకొని కేసులు కూడా రాసిర్రట. అంతేకాదులో వాళ్ళ కాడ దొరికిన 149 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 168 ఏటీఎం కారెట్లు, చెక్ బుక్లు, 41 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్టాప్లు అన్ని సీజ్ చేసిర్రు. ఈగింత మందిని కూడా పట్టుకునేటి పనుల పడ్డారట. జప్పునే దేవులాడి పట్టుకుంటాం, వాళ్ళని కూడా జైలు వేస్తాం అంటుండు పోలీస్ పెద్దసారు. కానీ చూడుర్రి ఎట్లుందో వాళ్ళ దందా. 500 కోట్ల రూపాయలు చేతులు మారడంటే చిన్న ముచ్చట్న. క్రికెట్ ఆటతోని ఆటలు ఆడేటోళ్లకు ఎంత ఫాయిదా ఉందో ఏమో తెలియదు గాని వాళ్ళ పేరు చెప్పి బెట్టింగ్లు పెట్టేటోళ్లకు మాత్రం మస్తు ఆమ్దాని ఎన్కేస్తుర్రు పొర్రి.